అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరొక రోజుని దేవుడు మనకు అనుగ్రహించినందుకే ముందుగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈరోజు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు. వాక్యం వినిచిన ప్రతి ఒక్కరితో మీరు మాటలు నడిపించుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుతున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. ప్రోవెర్బ్స్ 17:3. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుందండి. వెండికి మూస తగినది, బంగారుకి కొలిమి తగినది. ఒక వెండిని శుద్ధీకరించాలి అంటే ఆ మూస అనేది వేయాలి. బంగారము అది శుద్ధీకరించబడాలి. అది శుద్ధీకరించబడాలి అంటే అది కొలిమిలో వేయబడాలి, కాల్చబడాలి. ఎన్నో నిప్పు సెగలకు అది కాలి దానిలోని మలినాలు తొలగి స్వచ్ఛమైన బంగారము చేతికి రావాలి అంటే కొలిమిలోనికి వెళ్ళాలి. అలాగే హృదయ పరిశోధకుడు యెహోవాయే. అంటే నీ హృదయాన్ని పరిశోధించే దేవుడు యెహోవాయే. నీ హృదయము పరిశోధించుకోవాలి. నీ హృదయము దేవుడు పరిశోధించే దానికంటే ముందే నీ హృదయాన్ని పరిశోధించుకోవాలి. ఎలా అంటే దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన రహస్య పాపాలు మనకు కనపడతాయంటే వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనలో మనము హృదయములో నింపుకుంటాము. నీ హృదయములో దేవునికి నచ్చనివి వ్యర్థమైనవి ఏవైతే ఉన్నాయో అవి తొలగించబడతాయండి. హృదయాన్ని పరిశోధించే దేవుడు యెహోవాయే. హృదయ పరిశోధకుడు యెహోవాయే. దేవుడు ప్రతిదాన్ని చూస్తున్నాడండి. నీకు ధనం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నీ స్త్రీవైనా, పురుషుడివైనా, బిడ్డవైనా, పెద్దవైనా, ముసలివైనా కూడా ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా దేవుడు పరిశోధించే దేవుడు. ఆస్తి ఉందని ఎగిరి పడవద్దు. ధనవంతుడు ఆస్తి ఉందని నా ప్రాణమా తినుము త్రాగుము అన్నాడు. అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మర్చాడు. ఏమయ్యాడు? దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే దేవుడిని ప్రాణాన్ని అడిగితే నీవు సంపాదించినవి ఎవరి అవుతాయి? నిజమే కదా. ఏదో ఉంది అనుకుని నీ హృదయాన్ని మర్చిపోయి నీ హృదయాన్ని శుద్ధీకరించుకోకుండా ధనాపేక్షతో నీవు ఉంటే అది చాలా ప్రమాదం. స్త్రీల్లో కూడా చాలామంది సొంత అత్తమామల్ని చూడని స్త్రీలు ఉన్నారు, కోడల్ని చూడని స్త్రీలు ఉన్నారు. కొంతమంది పురుషులైన స్త్రీలైన కూడా చనిపోయిన శవముల మీద నుంచి కూడా ధనాన్ని దోచుకోవాలని చూసేవాళ్ళు ఉన్నారండి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. మనకు ముఖ్యంగా కావాల్సింది నీ హృదయము శుద్ధీకరించబడిందా లేదా, నీ హృదయము శుద్ధిగా ఉందా లేదా. హృదయాన్ని పరిశోధించే దేవుడు యెహోవాయే. హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉన్నదండి. నీ హృదయాన్ని శుద్ధీకరించుకున్నావా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీవు ఎప్పుడు ధన్యులుగా ఉండబడతావు అంటే నీ హృదయం శుద్ధీకరించబడాలి, మంచిగా ఉండాలి. నీ యొక్క హృదయములో పాపమున్నా, చెడు ఉన్నా, లేక ఈ లోకంలో ధనాపేక్ష, లేక బంగారాపేక్ష, ఇంకే ఆపేక్ష ఉందో, ఈ భూమి ఆపేక్ష అవ్వచ్చు, అందం ఆపేక్ష అవ్వచ్చు, ఏ ఆపేక్ష నీకు ఉన్నా దేవుడు ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే అవి ఏవి కూడా శాశ్వతం కాదు. కానీ నీవు నిత్య రాజ్యమైన ఆ పరలోకంలో ఉంటావా, నిత్య నరకాగ్నిలో ఉంటావా అనేది నిన్ను నువ్వు ఇప్పుడే పరీక్షించుకో. నీ హృదయం శుద్ధీకరించబడిందా? నీ హృదయాన్ని పరిశోధించుకున్నావా? నీ హృదయము శుద్ధీకరించబడిందో లేదో ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీ హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో అప్పుడు నీవు దేవుని చూస్తావు. నీవు దేవుని చూడాలంటే నీ హృదయం శుద్ధి
శుద్ధీకరించబడాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను పరిశోధిస్తున్నాడని నీవు తెలుసుకొని హృదయ